సోమశేఖర్ రెడ్డి గారు. థాంక్ యూ సార్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. మార్నింగ్ క్లాస్ సార్ అర్థమైందా సార్ మీకు బాగా? అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే. హ్మ్. ఒక పర్సన్ అంటున్నాడు, వేరే పర్సన్ అడుగుతున్నాడన్నమాట. మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నాడు. ఎలా చెప్తారిది? సార్ आप ఎక్కడ? आप कहाँ सर? కహా. వెరీ గుడ్. కహా ఉండడం. రెహనా అంటే ఉండడం. ఓకే. రెహనా అంటే ఉండడం. హ్మ్. सर ఆప్ आप కహా? कहाँ रहता रहता ఆ! है రెహతే, రెహతే रहते హై. है ఆప్ కహా రెహతే హై? నేను మిమ్మల్ని అడగాలిప్పుడు. మీరెక్కడుంటారు సార్ అని అడగాలనుకోండి. ఆప్ కహా రెహతే హై జీ? सर ఓకే. मैं हैदराबाद में హ్మ్. रहता हूँ. ఓకే. ఆ తర్వాత ఆ పక్క పర్సన్ ఏం చెప్పాడంటే, నేను హైదరాబాద్‌లో ఉంటాను అని జెప్పాడు. హైదరాబాద్‌లో ఉంటానని జెప్పాడు. ఓకే. మై, మై నేను मैं हैदराबाद में హైదరాబాద్ మే రెహతా హూం. రెహనా అంటే ఉండడం रहता గుర్తుపెట్టుకోండి అందరూ గూడా. రెహనా అంటే ఉండడం. ఓకే. ఇది మీరు రెహతా, రెహతే, రెహతీతో చెప్తారన్నమాట. ఇక్కడ ఆయన జంట కాబట్టి మే రెహతా హూం అని చెప్తున్నాడు. అదే यस మీరు सर. ఎవరైనా లేడీ చెప్పినట్టయితే ఆమె ఎలా చెప్తుంది అంటే రెహతీ హూం. రెహతా హూం, రెహతీ హూం. అర్థమైందా? మనం यस ఆయన్ని सर. గౌరవిస్తూ అడుగుతున్నాం. ఏమనంటే మీరెక్కడుంటారు అని అడుగుతున్నాం. మీరెక్కడుంటారంటే రెహతే. ఎక్కడ ఉంటారు? ఆప్ తమరు, కహా ఎక్కడ, రెహతే హై ఉంటారు. ఓకే. ఇంతవరకు అందరికీ డౌట్ లేదు కదా! క్లియర్‌గా ఉన్నారు. ఓకే. రెహనా అంటే నివసించడం. సార్ మీరు ఫస్ట్ నుండి హైదరాబాద్‌లోనే ఉండేవారా? ఇంతకుముందు ఎక్కడైనా వేరే చోట ఉండేవారా? सर आप మీరు ఆ! ముందు నుండి మీరు ముందు నుండి पहले के बाद आप पहले హైదరాబాద్‌లోనే ఉండేవారా? ఉండేవారా? అని అడగాలనుకోండి ఎవరినైనా ఎలా ఎలా అడుగుతాం? మీరు ముందు నుంచి आप హైదరాబాద్‌లో ఉండేవారా? ఓకే. క్యా ఆప్ పెహ్లే, పెహ్లే అంటే ముందు. పెహ్లే है సే ముందు నుండి. पहले से ఇస్కే పెహ్లే సే ఇంతకు ముందు నుండి. ఇస్కే या పెహ్లే సే ఇంతకు ముందు నుండి. పెహ్లే సే ముందు पहले నుండి. हैदराबाद ఆ! పెహ్లే సే లేదా ఇస్కే పెహ్లే సే ఇంతకు ముందు నుండి. ఓకే. హైదరాబాద్ హ్మ్. హైదరాబాద్ లోనే रख रखते सर रहते హైదరాబాద్‌లో చెప్పండి. हैदराबाद में హైదరాబాద్ మే హైదరాబాద్‌లోనే అని అక్కడ నొక్కి చెప్పాలనుకోండి. హైదరాబాద్ మే హీ అని में చెప్తామనమాట. ఓకే. ఉండేవారా? ఉండేవారా? रहते हैं రెహతే థే. रहते थे सर यस ఉండేవారు रहते थे सर. ఉండేవారా? రెహతే థే. క్యా ఆప్ ఇస్కే పహలే సే హైదరాబాద్ మే రెహతే థే? మీరు ఇంతకు ముందు నుంచి హైదరాబాద్‌లో ఉండేవారా? ఉండేవారా? అంటే ఉండేవారు ఇంతకు ముందు నుంచి హైదరాబాద్‌లో ఉండేవారా మీరు? అని नहीं सर. చెప్పారనుకోండి. ఆ! లేదు నేను వేరే చోట ఎక్కడ ఉండేవారు మీరు? ఓకే. ఎక్కడుండేవారు? కడప సర్ కడప నేను नहीं ఇంతకు ముందు కడపలో ఉండేవాడిని. ఉండేవాడిని. मैं मैं पहले से మై ఇస్కే పెహ్లే అంటే मैं నేను ఇంతకు ముందు. के पहले कड़प కడప మే रहता था కడప మే ఉండేవాడిని. रहता था सर. రెహతా థా. వెరీ గుడ్. వెరీ గుడ్. లేదు నేను ఇంతకుముందు కడపలో ఉండేవాడిని. చాలా ఉపయోగపడుతుంది అందరికి చూడండి యాక్చువల్‌గా. ఎందుకంటే మనం జనరల్‌గా అడుగుతూ ఉంటాం. మీరెక్కడుంటారు? ఆప్ కహా రెహతే హై? అని అడుగుతాం జనరల్‌గా. నేను హైదరాబాద్‌లో ఉంటాను. मैं हैदराबाद में रहता हूँ అని చెప్తాం మనం. అక్కడ మీ 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 ఊరి పేరు అక్కడ ఇస్తారనమాట. రెహతా హూ. ఓకే. మీరు ముందు నుండి హైదరాబాద్‌లో ఉండేవారా? క్యా ఆప్ పెహ్లే సే పెహ్లే సే హీ ముందు నుండి హైదరాబాద్ మే హీ హైదరాబాద్‌లోనే ఇక్కడ ముందు నుండి అని నొక్కి చెప్పాలనుకోండి ముందు నుండి. హైదరాబాద్‌లోనే హైదరాబాద్ మే హీ రెహతే థే ఉండేవారా? నేను ఇంతకుముందు కడపలో ఉండేవాడిని. కడపలో ఉండేవాడిని. మై ఇస్కే పెహ్లే నేను ఇంతకుముందు కడప మే కడపలో రెహతా థా ఉండేవాడిని. ఉండేవాడిని. सर అర్థమైందా? అంతే. చాలా చాలా సింపుల్. ఓకే. మీరు ఏమి చేస్తారు? మీరేం జేస్తారు? अब क्या హ్మ్. क्या करते ఆప్ క్యా కర్తే
करते करते थे सर కర్తే థే అంటే చేసేవారని. जिस- ఇప్పుడేం చేస్తారని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. अब మీరేం क्या చేస్తారు? करता है కర్తే హై. ఆప్ అన్నాం కాబట్టి గౌరవించాం కాబట్టి కర్తే హై करते అని చెప్పాలి. ఆప్ క్యా కర్తే హై? మీరేం చేస్తారు? మీరేం చేస్తారు అని అడుగుతున్నాం. मैं ఓకే. అప్పుడు మీరు మీరు మీ ప్రొఫెషన్ చెప్తారనమాట. నేను చెప్పండి. मैं बैंकर है बैंकर हूँ ఓకే. सर నేను బ్యాంక్‌లో పని చేస్తాను. నేను బ్యాంక్‌లో పని చేస్తాను. చెప్పండి. मैं बैंक में बैंक में काम करता काम करता हूँ ఇప్పుడు చేస్తున్నారు గదా! ఇప్పుడు ఇంకా జాబ్‌లో ఉన్నారు మీరు. ఓకే. यस सर మీకెప్పుడో ఒక 60 ఇయర్స్ అప్పుడు ఆ ఏజ్‌లో మీరు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని అడిగామనుకోండి. అప్పుడు మీరు కర్తా థా అని జెప్తారు. ఎందుకంటే నేను బ్యాంక్‌లో పని చేసేవాడిని. నేను यस బ్యాంక్‌లో सर చేసేవాడిని. ఓకే. यस सर అని చెప్తారు. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి కర్తా హూ అంటారు. ఓకే. కర్తా హూ. అప్పుడడిగితే కర్తా థా. నేను బ్యాంక్‌లో జాబ్ చేసేవాడిని. కామ్ కర్తా థా లేదా నౌకరీ అంటే ఉద్యోగం. నౌకరీ కర్తా థా. నౌకరీ అంటే ఉద్యోగం అన్నమాట. కామ్ అంటే పని. పని చేస్తాను. ఉద్యోగం చేస్తాను. ఆప్ క్యా కర్తే హై అని అడుగుతున్నాను. మే నౌకరీ కర్తా హూ అని చెప్తున్నారు మీరు. ఓకే. వెరీ గుడ్. తర్వాత మళ్ళీ అడుగుతున్నాను. మీరు అంటే బ్యాంక్ జాబ్ రాకముందు ఏం చేసేవారు? మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు? आप पहले आप पहले बात सर इसके पहले आप तमरू इसके इसके पहले पहले ఇంతకు ముందు. क्या क्या చేసేవారు क्या करता करते है करते है करते हैं ना? करते थे చేసేవారు करते करते थे थे. सर करते से करते थे. ఇక్కడ హైకి బదులు థే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇంతకు ముందు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు గురించి కాదు. ఇంతకు ముందు ఏం చేసేవారు మీరు? అని అడిగితే మీరు చెప్తారనమాట. చదువు నేను ఇంతకు ముందు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవారు అనుకుందాం మీరు. అంటే మీకు జాబ్ రాకముందు మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవారు అనుకుందాం. నేను ఇంతకు ముందు సాఫ్ట్‌వేర్‌లో ఓకే. పని చేసేవాడిని. मैं पहले सर ఇస్కే పెహలే ఇంతకు ముందు. నేను मैं పెహలే నేను ముందు. ఇస్కే मैं పెహలే నేను ఇంతకు ముందు. मैं इसके पहले ఆ! सॉफ्टवेयर में ఓకే. సాఫ్ట్‌వేర్ మే नौकरी करता था నౌకరీ करता కర్తా థా. నేను ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడిని అని చెప్పాలనుకోండి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడిని. అదెలా చెప్తారంటే చూడండి. मैं ఇస్కే इसके పెహలే ఓకే. సాఫ్ట్‌వేర్ सॉफ्टवेयर ఓకే. ఇంజినీర్‌కే తౌర్ పర్ అంటారనమాట. ఏమంటారు? तौर पर తౌర్ పర్. తౌర్ పర్ అంటే గా. తౌర్ పర్ అంటే గా అని అర్థం. మే ఇస్కే పెహలే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కే తౌర్ పర్ ఓకే. కామ్ सर काम కర్ సామ్ करता था కామ్ करता था కర్తా థా. వెరీ గుడ్. చేసేవాడిని. అదే లేడీ అయితే కర్తీ థీ. मैं इसके पहले सॉफ्टवेयर इंजीनियर के तौर पर काम करती थी. मैं इसके पहले सॉफ्टवेयर में नौकरी करती थी. मैं इसके पहले आप इसके पहले क्या करती थी? మన లేడీనైతే ఎలా అడుగుతాం? करती थी అని అడుగుతాం. आप इसके पहले क्या करती थी? ఓకే. ఆవిడేం చెప్తుంది? मैं बैंक में नौकरी करती हूँ. చేస్తాను. ఓకే. ఇలా మనం చెప్పొచ్చనమాట. करती थी. करती हूँ. ఇలా. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. थैंक यू सर నెక్స్ట్ త్రినాథ్ వీరవల్లి. త్రినాథ్ గారు.
చెప్పండి సార్. యాక్చువల్‌గా ఇప్పుడు ఆయన నేను మర్చిపోయాను. శేఖర్ సార్ రెడ్డి గారా? సోమశేఖర్. సోమశేఖర్ రెడ్డి గారా? సోమశేఖర్ రెడ్డి గారు ఆయన గురించి ఆయన చెప్పారు. ఓకే. ఓకే సార్. ఇప్పుడు నేను ఆయన గురించి మిమ్మల్ని అడుగుతాను. మీరు చెప్పాలి. ఓకే సార్. ఓకే. సోమశేఖర్ రెడ్డి గారు ఎక్కడుంటారు? ఆయన ఎక్కడుంటారు? ఆయన ఎక్కడుంటారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్పాలన్నమాట. ఆయన చెప్పారు కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి అది దాన్ని బేస్‌గా తీసుకొని ఓకే. ఆయన ఎక్కడ ఉంటారు? హిందీలో చెప్పాలి సార్ ఇప్పుడు ఇది? హిందీలో చెప్పాలి. ఆయన లేదా వారు. ఓకే. ఓకే సార్. వహ వహ్ అంటే అతను. అతను. అతను అంటే ఆయన మనకు ఫ్రెండ్ అనుకోండి. మన ఇద్దరికి ఆయన ఫ్రెండ్ అనుకోండి. మన సేమ్ ఏజ్ అనుకోండి. అప్పుడు మనం అతడు అని చెప్పుకుంటాం యాక్చువల్‌గా. కాపోతే ఇక్కడ ఆప్ ఫార్మల్‌గా మాట్లాడుతున్నాం అన్నమాట. ఆయన అని మాట్లాడుతున్నాం. ఆయన అని మాట్లాడినప్పుడు ఏం చెప్తామంటే ప్లూరల్. వహకు ప్లూరల్ ఏంటి? వే. వే. ఏ. ఓకే వే సార్. అంటే వహ్ అంటే అతడు. వే అంటే వారు, ఆయన. ఓకే. వే. ఓకే సార్. ఎక్కడ ఉంటారు? కహ కహ వస్తుంది సార్. కహా ఎక్కడ? ఉంటారు. ఎక్కడ ఉంటారు? రహ ఆ! రహ హై रहते हैं. रहते हो. ఓకే ఓకే. సార్. रहते వే వారు కహా रहते हैं. ఆయన ఎక్కడుంటారు? ఆయన ఎక్కడుంటారు? అని అడిగాను నేను. మీరు చెప్తారు ఓకే. ఏమని? ఓకే. ఆయన ఎక్కడుంటారని చెప్పారు ఆయన? వే హైదరాబాద్ మే ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. వే హైదరాబాద్ మే హైదరాబాద్ మే रहते हैं. వెరీ గుడ్. रहते हैं. ఆయన హైదరాబాద్‌లో ఉంటారు అని చెప్తున్నారు మీరు. ఆయన ఎక్కడుంటారని అడిగాను నేను మిమ్మల్ని. మీరేం చెప్పారు? ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. వే హైదరాబాద్. వారు హైదరాబాద్ మే హైదరాబాద్‌లో रहते हैं ఉంటారు. ఉంటారు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. ఇంతకుముందు ఆయన ఎక్కడుండేవారు అని అడిగాను నేను మిమ్మల్ని. वे इसके पहले ఇంతకుముందు ఆయన ఎక్కడ ఉండేవారు అని అడిగాను. వే वे వారు इसके पहले ఇస్కే పెహలే ఇంతకుముందు ఎక్కడ? कहा కహా. रहते थे. వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. रहते थे. रहते थे. रहते थे. ఇలా మనకి సెంటెన్స్ లాజికల్‌గా ఆన్ ది స్పాట్‌లో ఫ్రేమ్ చేయడం రావాలన్నమాట. ఓకే. వచ్చేసిందనుకోండి అక్కడ ఓకే रहते थे ఎందుకొచ్చిందంటారు? रहते थे ఎందుకు పెట్టాం? జరుగుతుంది కదా సార్ ఇంతకు ఇది. పాస్ట్ టెన్స్ కదా సార్ ఇది. పాస్ట్‌లో ఆయన ఎక్కడుండేవారు? ఎక్కడ అవును సార్. ఉండేవారు. ఓకేనా? ఇంతకుముందు ఎక్కడుండేవారు? ఓకే. ఓకే సార్. చెప్తారు మీరు ఇంతకుముందు ఆయన కడపలో ఉండేవారు. वे హ్మ్. वे इसके पहले वे इसके पहले कड़पा में इसके पहले रहते कड़पा कड़पा में में रहते थे. रहते थे ఉండేవారు. वे इसके पहले वे इसके पहले కడప में रहते थे. వారు ఇంతకు ముందు కడపలో ఉండేవారు. ఓకే. ఇంకేం అడిగాం ఆయన్ని మనం? మీరేం చేస్తారని అడిగాం. ఓకే. ఆయన ఏం చేస్తారు? वे क्या करता है. కర్తా హై అంటే అది పొలైట్‌నెస్ లేకుండా చేస్తాడు అని అర్థం. ఇక్కడ వే అన్నాం కాబట్టి కర్తే హై చేస్తారు. వే ఓకే సారీ క్యా वे क्या करते हैं. क्या टाइप करना भूल गया. ఓకే. ఠీక్ హై. చూడండి ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారంటే వే క్యా కర్తే హై అంటే చెప్పండి ఆయన ఏం చేస్తారని చెప్పారు ఆయన మనకి? జాబ్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్. బ్యాంక్‌లో. ఓకే. నేను ఇలా అడుగుతుంటానన్నమాట. ఎవరైనా
మీరు మన మన ఇంకా మన టర్న్ రాలేదు కదా అని చెప్పేసి మీరు మీ పనులు చూసుకుంటే మాత్రం నేను ఇలా అడుగుతాననమాట. వేరే వాళ్ళు ఏం మాట్లాడారో మిమ్మల్ని అడుగుతాను. ఓకే. అప్పుడు మీరు చెప్పాలి ఓకే సార్. కంపల్సరీ. ఓకే. ఆయన ఆహ్, బ్యాంక్‌లో బ్యాంక్‌లో పని చేస్తారు లేదా ఉద్యోగం చేస్తారు? చెప్పండి. वे వే बैंक में बैंक में काम करते काम है करते కర్తే हैं। హై. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి కర్తే హై అన్నాం. ఓకే సార్. ఓకే. తర్వాత ఆయన్ని అడిగాం మనం. మీరు ఇంతకుముందు ఏం చేసేవారని అడిగాం. ఆయన ఇంతకుముందు ఏమి చేసేవారు? वे इसके पहले వే వే ఆయన इसके ఇస్కే पहले పెహలే ఇంతకుముందు क्या యా काम करते थे। కర్తే థే, కర్తే థే. ఆయన ఇంతకుముందు ఏం చేసేవారు? ఆయన ఇంతకుముందు ఏం చేసేవారు? వే ఇస్కే పెహలే క్యా కర్తే థే? ఆయన ఇంతకుముందు ఏం చేసేవారు? ఓకే. सॉफ्टवेयर ఆ! जॉब में ఆయన ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవారు. ఆయన ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేవారు. నేను టైప్ చేసే లోపు మీరు ఇవి నోట్ చేసుకోవడం ఓకే గూడా అయిపోతుంది ఈజీగా. హ్మ్. సో, వీలుంటే నోట్ చేసుకోండి. లేకపోతే ఓరల్‌గా చెప్తూ ఉండండి అంతే చాలు. ఓకే. చెప్పండి. वे इसके पहले వే ఇస్కే పెహలే ఆయన ఇంతకుముందు सॉफ्ट सॉफ्टवेयर इंजीनियर సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ गारंटी मैनेजमेंट से के सॉफ्टवेयर तौर पर के तौर पर हुँ, काम करते थे काम करते थे. करते వెరీ थे నైస్. వెరీ నైస్ సార్. వెరీ నైస్. ఓకే. ఈరోజు కాన్సెప్ట్ మీకు ఏ డౌట్ లేకుండా అర్థమైపోయిందో నాకు అర్థమైంది. ओके सर హ్మ్. వెరీ గుడ్. వెరీ ओके గుడ్. सर ఓకే. నెక్స్ట్ ఆహ్, రమాదేవి గారు. సార్ నేను 2 డేస్ నుంచే క్లాస్ అటెండ్ అవుతున్నాను సార్. రిలేటివ్స్ వచ్చి ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నాను. సారీ సార్ 1 వీక్ వరకు నేను నేర్చుకుంటాను. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్ మేడం. వినండి అయితే. హ్మ్. కేర్‌ఫుల్‌గా వినండి. ఓకే. ఎందుకంటే మీరు అలాగే క్లాస్‌కి సంబంధించిన వీడియోస్ నేను షేర్ చేస్తాను కదా! వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి. చూస్తున్నాను సార్. చూస్తున్నాను. ఫస్ట్ 2 డేస్‌ది నేర్చుకున్నాను. ఓకే. 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 అలా థాంక్ యూ నెమ్మదిగా సార్. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తూ ప్రతిరోజు క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు. ప్రతిరోజు క్లాస్ అటెండ్ అవుతూ ఉండండి. ప్రాక్టీస్ సెషన్ కూడా అటెండ్ అయ్యి క్లాస్‌కి అటెండ్ అవుతాను ప్రాక్టీస్ సెషన్ సార్. కూడా అటెండ్ అయ్యి వింటూ ఉండండి. ఓకే. ఓకే ఓకే. సార్. ఓకే. మహేంద్ర గారు. Yes, sir. యెస్ సార్. హ్మ్. హ్మ్. ఓకే. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? आप अभी హ్మ్. कहाँ पे అభి कहाँ पे हो? హ్మ్. కహా పర్ గాని, Yes, కహా గాని. ఓకే. ఉన్నారు. वहाँ पर है। హై. వెరీ గుడ్. మీరిప్పుడు ఎక్కడున్నారు? ఆప్ అభి కహా పర్ హై? కహా పే హై? కహా పర్ హై? ఓకే. అన్నారు. ఓకే. చెప్పండి మీరెక్కడున్నారో చెప్పండి? నేనిప్పుడు मैं अभी నేనిప్పుడు आं आंध्रा में हूँ। ఓకే. ఆంధ్రాలో ఉన్నాను. నేను ఆంధ్రాలో ఉన్నాను. ఓకే. చెప్పండి. మై मैं अभी అభి आंध्रा में हूँ। ఆంధ్ర మే హూ. హూ. ఓకే. మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? आप कल कहाँ पर కహా పర్
कहाँ पर थे? వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. ఇక్కడ థే ఎందుకొచ్చింది? మనం నిన్నటి గురించి మాట్లాడుతున్నాం. నిన్న ఎక్కడున్నారని అడుగుతున్నాం మనం కదా! ఇప్పుడు ఎక్కడున్నారు అంటే కహా పర్ హై. అందరూ వినాలి. కేర్‌ఫుల్‌గా వినాలి. కహా పర్ హై. ఇప్పుడు ఎక్కడున్నారు? కహా పర్ హై. ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ అనమాట. వర్తమానకాలిక సహాయక క్రియ హై వచ్చింది. అదే నిన్న ఎక్కడున్నారు? ఆప్ కల్ కహా పర్ థే. నిన్న ఎక్కడున్నారు? వెరీ నైస్. వెరీ నైస్. నెక్స్ట్. నేను నిన్న తెలంగాణలో ఉన్నాను. मैं कल तेलंगाना में हूँ। హువా? तेलंगाना में था। మే థా. मैं कल तेलंगाना था। ఒక లేడీ చెప్తుందనుకోండి. ఆవిడ చెప్తుంది? तेलंगाना में थी। తెలంగాణ మే థీ. తెలంగాణ మే థీ. మీరు ఇదే క్వెషన్ మీరు నిన్న ఎక్కడున్నారని ఒక లేడీని అడగాలనుకోండి ఎలా అడుగుతారు? आप कल कहाँ पर थी? ఆప్ కల్ आप కహా कल పర్ థీ. कहाँ पर थी? ఆప్ కల్ కహా పర్ థీ. ఓకే. వెరీ నైస్. వెరీ నైస్. ఓకే. హ్మ్. మీరు నిద్రపోయే ముందు ఓకే. ఏమి చేస్తారు? आप सोने से पहले హ్మ్. क्या करते हो? క్యా కర్తే कर है। హై. క్యా కర్తే హై. అంటే మీరు నిద్రపోవడానికి ముందు ఏం చేస్తారు? సోనే సే పెహలే క్యా కర్తే హై. క్యా కర్తే హై. ఓకే. నేను నిద్రపోవడానికి ముందు ఓకే. పుస్తకాలు చదువుతాను. చెప్పండి. मैं सोने से पहले मैं सोने से पहले किताब पुस्तक किताबियां కితాబ్ అంటే పుస్తకం. కితాబే అంటే పుస్తకాలు. కితాబ్ అంటే పుస్తకం. కితాబే అంటే పుస్తకాలు. పుస్తకాలనమాట. ఓకేనా? पढ़ता हूँ। పడతా హూ. లేడీ అయితే पढ़ती हूँ। పడతీ హూ. मैं सोने से पहले किताबें पढ़ता हूँ లేదా పడతీ హూ. పడతా హూ లేదా పడతీ హూ. की ఇక్కడ జస్ట్ చేస్తారు అంటే ఇదే సెంటెన్స్ అనమాట. ఇదే క్వెషన్, ఇదే ఆన్సర్. వీటినే తీసుకుందాం. అయితే ఇంతకుముందు ఏం చేసేవారు నేను అడుగుతాను. మీరు ఇంతకుముందు ఏం చేసేవారో చెప్తారు. ఓకేనా? చూడండి. చేసేవారు. చేసేవారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? आप सोने से पहले क्या करते थे? క్యా కర్తే థే. క్యా కర్తే థే. ఏం చేసేవారు? నేను నిద్రపోవడానికి ముందు పుస్తకాలు చదివేవాడిని. పుస్తకాలు చదివేవాడిని. मैं सोने से पहले किताबियां किताबें पढ़ता था। పడతా థా. ఏం చేంజ్ చేసామంటే జస్ట్ లాస్ట్‌లో ఉన్న హూని థా చేసాం. హైని థే చేసాం. అంతే. ఓకే. హూని థా చేసాం. హైని థే చేసాం అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా ఈరోజు కాన్సెప్ట్, నిన్నటి కాన్సెప్ట్ ఇవన్నీ బాగా అర్థమయ్యాయి. Yes, sir. Thank you, sir. ఓకే. సంధ్య గారు. సంధ్య గారు. మీ పేరేమిటి? చెప్పండి. మీ పేరేంటి? तुमका नाम क्या है? మీ పేరేమిటి? మీరు అంటే నా పేరు. మీరు అని చెప్పాలంటే ఏం చెప్తారు?
आपका नाम क्या है? ఆప్ ఆప్ అప్ కాదండి, అది ఆప్. రెండు రెండు ఆ आप అనమాట. नाम ఆప్కా నామ్. ఆ, आपका नाम ఆ, क्या క్యా है? హై. क्या ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ క్యా హై? మీ పేరేంటి చెప్పండి. నా పేరు సంధ్య. मेरा नाम संध्या है. హ్మ్. మేరా నామ్ సంధ్య హై. నా పేరు సంధ్య. ఓకే. మీ ఇల్లు ఎక్కడా? आपका घर హ్మ్. कहाँ कहाँ है? आपका घर कहाँ है? आपका घर कहाँ है? మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు ఎక్కడ మేడం? मेरा హ్మ్. घर खम्मम ఆ, खम्मम ఖమ్మం. మా ఇల్లు ఖమ్మంలో ఉంది. మా ఇల్లు ఖమ్మంలో खम्मम ఉంది. खम्मम में है. హ్మ్. खम्मम में మేరా ఘర్ ఓకే ఖమ్మం మే హై. है. హై. మా ఇల్లు ఖమ్మంలో ఉంది. మా ఇల్లు ఖమ్మంలో ఉంది. ఖమ్మం మే హై. మా ఇల్లు ఖమ్మంలో ఉంది. ఓకే. మీరు టీ త్రాగుతారా? మీరు హ్మ్. क्वेश्चन मार्क सर హ్మ్. ఇది. మీరు టీ త్రాగుతారా? क्या आप टी पीता హ్మ్. క్యా पी ఆప్ చాయ్ टी- चाय హ్మ్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగేటప్పుడు మీరు లేడీ కాబట్టి ఎలా అడుగుతాను? पीती हो? पीती పీతీ హై అని అడుగుతాను. पीती పీతీ है. హై అంటే హో అని చెప్పామనుకోండి అర్థం ఏంటి? నువ్వు టీ త్రాగుతావా అని. నేను మిమ్మల్ని నువ్వు అనలేను కదా! అందు గురించి హై है. తాగుతారా? త్రాగుతారా? రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి టీ త్రాగుతారా? క్యా ఆప్ చాయ్ పీతీ హై? ओके ఓకే. తుమ్ చాయ్ పీతీ హో అంటే మనం ఫ్రెండ్స్ అనుకోండి. అప్పుడు మామూలుగా నేను నేను నువ్వు అని పిలిచేటప్పుడు అలా పీతీ హో అని చెప్పొచ్చు. ఓకే. ओके ఆ! సో క్యా ఆప్ చాయ్ పీతీ హై? అంటే మీరు టీ త్రాగుతారా? ఓకే. చెప్పండి. నేను టీ త్రాగను. मैं टी नहीं पीता. హ్మ్. मैं చాయ్ నహీ चाय పీతీ. మీరు లేడీ కదండీ! पीती हाँ, హ్మ్. नहीं నహీ पीती. పీతీ అని చెప్పాలి. ఓకే. मैं చాయ్ నహీ పీతీ. ఓకే. ఓకే. మీరు మొదటి నుండి అంటే ఫస్ట్ నుండి అంటే ఎప్పటి నుండో అప్పటి నుండి మొదల నుండి. ఓకే. మొదటి నుండి. ఓకే. టీ ओके. త్రాగేవారు కాదా? क्या आप फर्स्ट फर्स्ट से పెహలే సే. హ్మ్. पहले से क्या आप पहले से चाय త్రాగేవారు త్రాగేవారు కాదా? नहीं नहीं पीते हो नहीं पीते हैं పీతీ హై. नहीं पीती है. ఇక్కడ క్యా యాడ్ చేసాము, నహీ యాడ్ చేసాం కాబట్టి త్రాగేవారు కాదా అని అర్థం వచ్చింది. అర్థమైందా మీకు? ओके క్యా ఆప్ పెహలే సే హీ మీరు ముందు నుండి పెహలే సే హీ అంటే ముందు నుండి అక్కడ హీ యాడ్ చేసాం అనుకోండి ముందు నుండి అని ఒక నొక్కి చెప్పిన అర్థం వస్తుందన్నమాట. హ్మ్. చాయ్ నహీ పీతీ ओके హై. మీరు ముందు నుంచి టీ త్రాగేవారు కాదా? టీ త్రాగేవారు కాదా అని అడిగాను నేను మిమ్మల్ని. లేదండి. లేదండి. నేను ముందులో ముందులో అంటే ఇంతకు ముందనమాట. నేను पहले ఇంతకు ముందు త్రాగేదానిని. లేదండి అంటే జీ నహీ. जी नहीं హ్మ్. जी नहीं मैं इसके पहले मैं इसके पहले पीती हूँ
पीती थी వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. పీతిథి. పీతిథి. ఇంతకు ముందు నేను త్రాగేదాన్ని. ఇంతకు ముందు త్రాగేదాన్ని. ఓకేనా? ఇంతకు ముందు త్రాగేదానిని. ఓకే. వెరీ నైస్. వెరీ నైస్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఓకే. హ్మ్. చెప్పండి. అతనిని పిలవండి. अतनने उसको बुलाओ వెరీ గుడ్. వెరీ గుడ్. ఉస్కో బులావో. పిలవండి అంటే ఉస్కో బులావో బులావో. ఉస్కో బులావో అంటే అతను పిలవండి. అతను పిలండి. అతన్ని పిలవండి. ఉస్కో బులావో. ఓకే. ఆమెను పిలవండి అన్నా కూడా సేమ్ అలాగే ఉస్కో బులావో అనే చెప్తారు. అర్థమైందా మీకు? ఓకే సార్ ఆమెను పిలవండి అని చెప్పడానికి కూడా ఉస్కో బులావో అనే చెప్తారు. ఓకే. అతన్ని పిలవండి, ఆమెను పిలవండి. ఏదైనా కూడా ఉస్కో బులావో. హ్మ్. హ్మ్. వాళ్ళను పిలవకండి. ఉస్ వాళ్ళను ఉస్కో నై బులావో ఆ! ఉస్కో అనకూడదండి. వాళ్ళు గదా! వాళ్ళు అంటే ఉన్కో వెరీ నైస్. వెరీ నైస్. ఉన్కో పిలవకండి. పిలవకండి నా బులావో నా బులాయే. పిలవకండి నా నా బులాయి బులాయే. వాళ్ళని పిలవకండి. ఉన్కో నా బులాయే. వాళ్ళని పిలవకండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాధిక గారు. ఎస్ సార్. హ్మ్. దానిలో ఏముంది? దానిలో ఏముంది? దానిలో ఏముంది? उस पर దానిలో. उस पर क्या దానిలో ఏమి ఉంది? उसमें उसमें क्या ఆ! ఉస్మే క్యా హై? क्या है ఉస్మే క్యా హై? అంటే అర్థం ఏంటి? దానిలో ఏముంది? ఉస్మే దానిలో క్యా హై? ఏమి ఉంది? మే అంటే లో కదా! వహ్ అంటే అది. మే అంటే లో. వహ్ ప్లస్ మే ఏమవుతుంది? ఉస్మే అవుతుంది. ఉస్మే उसमें క్యా హై అంటే అర్థం ఏంటి? దానిలో ఏముంది? ఓకే. దానిలో నీరు ఉంది. उसमें पानी है ఆ! ఉస్మే పానీ హై. ఓకే. ఉస్మే పానీ హై. ఉస్మే పానీ హై అంటే దానిలో నీరుంది. దానిలో నీరుంది. నెక్స్ట్ అలానే చూడండి. ఆ బాటిల్‌లో నీరుంది అని చెప్పాలి. ఆ బాటిల్‌లో నీరుంది. यह बॉटल में హ్మ్. యహ్ బాటిల్ మే కాదండి. वह बॉटल में వహ్ पानी బాటిల్ మే, యహ్ బాటిల్ మే కాదు. ఓకే. ఆ బాటిల్‌లో అని చెప్పాలనుకోండి. అంటే ఏం చెప్తాం మనం? దానిలో ఫస్ట్ దానిలో నీరుంది అని చెప్పడం రావాలి మనకి. ఓకే. దానిలో నీరు ఉంది. ఎలా చెప్తారు చెప్పండి? ఇది చెప్పండి చాలు. उसमें पानी है ఉస్మే పానీ హై. ఉస్మే పానీ హై. దానిలో నీరుంది. కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని తీసేసి ఆ బాటిల్‌లో అని చెప్తారనమాట. చూడండి. ఆ బాటిల్‌లో అని చెప్పాలి. ఓకే. ఉస్ ఉస్ उसमें पानी బాతల్ మే. అందరూ వినండి ఒకసారి. దానిలో అంటే ఉస్మే. మీకు అంతవరకు తెలుసు. మరి ఆ బాటిల్‌లో అని చెప్పాలనుకున్నప్పుడు ఉస్ బాతల్ మే, ఉస్ బర్తన్ మే ఆ పాత్రలో. ఓకే. సో, ఇలా ఏదైనా కూడా ఉస్ మట్కే మే. మట్కా అంటే కుండ. ఉస్ మట్కే మే ఆ కుండలో, మట్టి కుండలో. సో, ఇలా ఆ ఉస్‌కి, మేకి మధ్యలో ఏదైతే దేనిలో అయితే అని చెప్పాలనుకుంటున్నారో ఆ వస్తువు పేరుని తీసుకువెళ్ళి మధ్యలో యాడ్ చేసినట్టయితే ఆ బాటిల్‌లో, ఆ కుండలో ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. ఓకే. చెప్పండి. ఆ కుర్చీ మీద పెట్టు. उस कुर्सी पर रखो వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఉస్ కుర్సీ పర్ రఖో. ఉస్ కుర్సీ పర్ రఖో అంటే
ఆ కుర్చీ మీద పెట్టు. ఆ కుర్చీ మీద పెట్టు. ఉస్ కుర్సీ పర్ రఖో. ఆ కుర్చీ మీద పెట్టు. హ్మ్. ఓకే. నీ కోసమే నీ కోసమే. ఓకే. ఆహ్, హ్మ్. నీ కోసమే ఏం జెప్పాలి? ఏదో వెళ్ళేవాడిని. నీ కోసమే వెళ్ళేవాడిని. నాకేం పని లేదు. आपके నీ लिए కోసం వెళ్ళేవాడిని అక్కడికి నేను. ప్రతిరోజు ఏదో ఎవరి గురించో మీరు ఎక్కడికో ఏదో షాప్‌కో లేకపోతే ఆహ్, లేదా కాలేజ్‌కో లేకపోతే స్కూల్‌కో ఎక్కడో చోటకనమాట. నీ కోసమే వెళ్ళేవాడిని ప్రతిరోజు అని చెప్పాలనుకోండి అలా చెప్తాం. నీ కోసమే. आपके लिए जाता था నీ కోసమే. నీ అంటే తుమ్ కదా! तुम्हारे लिए వెరీ గుడ్. తుమ్హారే లియే, తుమ్హారే లియే హ్మ్. వెళ్ళేవాడిని. जाता था వెరీ గుడ్. జాతా థా, జాతా థా. తుమ్హారే లియే జాతా థా. నీకోసమే వెళ్ళేవాడిని. తుమ్హారే లియే ఆతా థా. నీకోసమే వచ్చేవాడిని. తుమ్హారే లియే పడతా థా. నీకోసమే చదివేవాడిని. నాకేం చదువంటే ఇంట్రెస్ట్ లేదు. నేను మీకోసమే చదివేవాడిని అని మనం పేరెంట్స్‌తో చెప్పాలనుకోండి. నాకు చదువంటే ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఏదో మీరు మీరు మీకోసం చదివేవాడిని. ఒక అబ్బాయి ఎప్పుడో ఆ అబ్బాయి ఏదో ఒక క్రికెటరో ఏదో అయిపోయాడనమాట. చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడనుకుందాం. అప్పుడు చెప్తాడు. నేను మా పేరెంట్స్ కోసం ఏదో చదివేవాడిని. నాకు చదువంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. ఎప్పుడు క్రికెట్ అంటేనే చాలా ఇష్టం నాకు. సో, మా పేరెంట్స్ కోసం చదివేవాడిని. ఓకే. పేరెంట్స్ కే లియే హీ. పేరెంట్స్ కే లియే హీ అంటే పేరెంట్స్ కోసమే. పడతా థా చదివేవాడిని. చదివేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు తా థా అని చెప్తాడనమాట. పడతా థా, జాతా థా, ఆతా థా. పేరెంట్స్ కే లియే హీ. పేరెంట్స్ కోసమే. తుమ్హారే లియే హీ. నీ కోసమే. ఉస్కే లియే హీ. అతని కోసమే, ఆమె కోసమే. అర్థమైందా మీకు? సో, ఇలా మనం చాలా 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 సెంటెన్సెస్ డే టు డే లైఫ్‌లో యూజ్ అయ్యే సెంటెన్సెస్ ఇవన్నీ గూడా. ఓకే. ప్రతిరోజు మనం మాట్లాడుకునే సెంటెన్సెస్. చాలా సెంటెన్సెస్ మీరు చెప్పారు. ట్రాన్స్‌లేట్ చేశారు. సో, ఆ విధంగా మనం ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నిటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఇవన్నీ గూడా ఆన్ ది స్పాట్‌లో నేనడిగితే మీరు చెప్పగలిగారు. అది గ్రేట్ అనమాట నిజంగా. ఎందుకంటే మీరు బై హార్ట్ చేసి చెప్పినవి కాదివి. లాజిక్‌ని గుర్తుపెట్టుకొని, ఆ లాజిక్ పరంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు మీరు. అది చాలా మెయిన్ థింగ్ అనమాట. ఓకే. గ్రామర్ నేర్చుకోవడం వల్ల ఆ లాజిక్స్ తెలుస్తాయి మనకి. ఆ లాజిక్స్ వల్ల మనం తెలుగులో ఉన్న సెంటెన్స్‌ని హిందీలో ట్రాన్స్‌లేట్ చేయడం అనేది మనం కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్తే, మనం కోర్స్ ఒక 45 డేస్, 2 మంత్స్ అయ్యేసరికి కంప్లీట్‌గా మీరు తెలుగులో ఏ సెంటెన్స్ అయినా కూడా హిందీలో ట్రాన్స్‌లేట్ చేయగలుగుతారు. ఆ తర్వాత మనం స్పీకింగ్ ప్రాక్టీస్ క్లాసెస్‌లో కంప్లీట్‌గా ఫ్లూయెంట్‌గా మాట్లాడడం అనేది నేర్చేసుకుంటాం. ఓకే. సో, కంపల్సరీ 3 మంత్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరు మిస్ అవ్వద్దు. 3 మంత్స్ అటెండ్ అవ్వండి. ఓకే. కంటిన్యూ అయితే ఆటోమేటిక్‌గా రిజల్ట్ ఉంటది. ఓకే. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్.